అందరికీ నమస్తే. జూబ్లీహిల్స్ గెలిచిండ్రు, బీహార్లో ఓడినరు. అసలు అక్కడ రాజకీయ పరిణామాలు ఇక్కడ రాజకీయ పరిణామాలు చాలా డిఫరెంటు. సేమ్ టైం రాహుల్ గాంధీ ఎవరి మీద అయితే కొట్లాడిండో వాళ్ళ సహాయమే తీసుకొని జూబ్లీహిల్స్లో గెలిచిండ్రు. రాహుల్ గాంధీ దేని మీద అయితే కొట్లాడినరో దాన్నే బేస్ చేసుకొని వీళ్ళు గెలిచారు. అక్కడ దొంగోట్ల మీద కొట్లాడిస్తుండే ఆయన రాహుల్ గాంధీ. దొంగోట్లు అని ఒకే ఏజెండా ఆయనది. ఇక్కడ దొంగోట్లతోనే గెలిచారు. ఆయన తీసుకొని ఢిల్లీకి పోయినరు. ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసిర్రు. అందరూ గ్యాంగ్ ఇండివిజువల్ లేదు, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు లేవు రేవంత్ రెడ్డికి. ఇప్పుడు కూడా గుంపు పోయి కలిసిర్రు. ప్రధానమంత్రి చేసిన ఒక హాట్ కామెంట్, త్వరలో కాంగ్రెస్లో చీలిక రాబోతుంది ఆయన నిన్న చేసిండు. అది చాలా కీలకమైన కామెంట్. అసలు ఏం జరిగింది, అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది, బీహార్లో ఓడించనికే ఇక్కడ తెలంగాణకి వెళ్ళి స్కెచ్ నడిచిందా, అంటే నేను గెలవాలి, హైకమాండ్ ఓడాలి అనే ఒక ప్లాన్ ఏమన్నా అమలు చేసిండ్రా? ఇట్లాంటి చాలా అంశాలు ఇప్పుడు చర్చల్లో ఉన్నాయి. మనం కూడా అదే అంశం మీద మాట్లాడదాం. రాజకీయాలను కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలు. ఎందుకంటే మనం ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాత్రి పొద్దుగాలనో వాళ్ళు ఏమైనా ఇస్తే దానికి అలవాటు పడిపోతున్నాం. బట్ రాజకీయాలు తెలుసుకుంటే అట్లాంటి దానికి మనం లొంగిపోకుండా ఉంటాం. కాబట్టి వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేయండి. రిపోర్ట్ కొట్టే వాళ్ళు మనకు తెలియకుండా రిపోర్ట్ కొడతారు, కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నా సబ్స్క్రైబ్ చేయమని. ఎందుకంటే ఆ రిపోర్ట్ కొట్టే వాళ్ళకి మీరు మాత్రమే కౌంటర్ చేయగలరు. ఇది మన ఛానల్, మనమే డెవలప్ చేద్దాం. చర్చలకు పోదాం. ఏమైంది ఇక్కడ? జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచింది. బీహార్లో కాంగ్రెస్ చాలా ఘోరంగా ఓడిపోయింది, చాలా ఘోరంగా ఓడిపోయింది. ఆడ అంతకుముందు 19 మంది ఎమ్మెల్యేలు ఉండేది కాంగ్రెస్కు. ఇప్పుడు 6 మంది గెలిచిర్రు. 61 స్థానాల్లో పోటీ చేస్తే 6 మంది గెలిచిర్రు ఇక్కడ బీహార్లో. వాళ్ళతో పొత్తు పెట్టుకున్న ఆర్జేడీ కూడా 75 సీట్లకి వెళ్ళి 25 సీట్లకు పడిపోయింది. అంటే వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే అంతే. లాస్ట్కి ఎంఐఎం కూడా 5 సీట్లు వచ్చినాయి, వాళ్ళ సిట్టింగ్ సీట్లు వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు ఏమైందంటే హైకమాండ్ ఓడింది, రేవంత్ రెడ్డి గెలిచిండు. ఇక్కడ తీసుకొని పోయిండ్రు, నవీన్ యాదవ్ని పట్టుకొని పోయినరు, కలిసిండ్రు. ఫోటో ఇంకా బయటికి రాలేదు, వస్తుందేమో. కలిసినైతే కరెక్టే అని చెప్తున్నారు. గుంపులోనే కదా కలిసిర్రు. అసలు రాహుల్ గాంధీ ఎట్లా యాక్సెప్ట్ చేసిండు ఎట్నో అలాగా గెలిస్తే చాలు అని రాహుల్ గాంధీ అనుకుంటున్నాడా? ఇప్పుడు ఆయన దేని మీద ఫైట్ చేసిండు? దొంగోట్ల మీద ఫైట్ చేసిండు. ఎలక్షన్ కమిషన్ ఒక సైడే బీజేపీకి ఇంటి సంస్థగా మారిపోయింది, మోడీ ఏం చెప్తే అదే ఇంటుండ్రు అనే కదా రాహుల్ గాంధీ ఆరోపణ. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఎలక్షన్ కమిషన్ సహాయం చేసింది కాంగ్రెస్కు, ప్లస్ దొంగ ఓట్లు పడ్డాయి. ఇప్పుడు ఏదో ఒక ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, ఒక ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి, అవి కాదు, అది చాలా చిన్న ఇష్యూ. బీఆర్ఎస్ వాళ్ళు ట్రేస్ అవుట్ చేయలేకపోయారు అది కూడా. కానీ దొంగోట్లు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఫంక్షన్ హాల్లో పెట్టి దాదాపు 20-25 వేల ఓట్లు దొంగోట్లు పోల్ చేయించారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. ముందు రోజే తీసుకొని పోయినరు, ఫంక్షన్ హాల్లో పెట్టినరు, మరుసటి రోజు ఇండివిజువల్గా బండ్ల మీద ఆటోల్లో గుర్తుపట్టకుండా రకరకాల పోలింగ్ సెంటర్లు పంపించిండ్రు, జిరాక్స్ ఓటర్ ఐడి కార్డులు పట్టుకొచ్చి చేసిండ్రు, ఒక్కొక్కరు తుడుచుకొని మరీ పోయి చేసిండ్రు. 10 ఓట్లు వేసిండ్రు, 5 ఓట్లు వేసిండ్రు ఒక్కొక్క మనిషి. తర్వాత వాళ్ళందరినీ గాయబ్ చేసేసిండ్రు. వాళ్ళకి ఇచ్చింది మాత్రం 1000 రూపాయలే. ముషీరాబాద్ బంగ్లాదేశ్ కాలనీ అని ఉంటుందంట, ఆడికెళ్ళి పట్టుకోపోయాడు జన్న అంతా. దొంగోట్లు అర్థమైపోయింది. రాహుల్ గాంధీ దేని మీద ఫైట్ చేస్తున్నాడో ఇక్కడ కాంగ్రెస్ గెలవడానికి అదే ఆయుధాన్ని వాడింది. కాంగ్రెస్ డ్యూయల్ రోల్ అర్థమైపోయింది. ఇప్పుడు ఆయనను రాహుల్ గాంధీ అభినందిస్తాడు. అసలు ఇదంతా ఒక పెద్ద స్కెచ్ లాగా అనిపిస్తుంది నాకు. రాహుల్ గాంధీకి ఈ పాలిటిక్స్ అర్థం కావు, రాహుల్ గాంధీకి ఏమాత్రం పాలిటిక్స్ అర్థం కావు, అందుకే అట్లా తయారైంది వాళ్ళు. ఇదంతా ఒక పెద్ద స్కెచ్. ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన ఓన్లీ ఒక పాత్రధారుడు అనిపిస్తుంది నాకు. ఇదంతా చంద్రబాబు నాయుడు, మోడీ ఆ రేంజ్లో నడుస్తున్న వ్యవహారం. రేవంత్ రెడ్డి ఒక పాత్రధారుడు. ఏంది అంటే మోడీని భయపెట్టింది ముగ్గురే దేశంలో. కేజ్రీవాల్, వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ, తెలంగాణ కేసీఆర్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉత్తగా మాట్లాడిండు, గో బ్యాక్ మోడీ అన్నాడు, లేకపోతే నీకు ఆయన భార్య మీద మాట్లాడిండు, ఆయన తల్లి మీద మాట్లాడిండు, అన్నీ మాట్లాడేసిండు. కానీ వేరే రాష్ట్రాలు పోయి నేను విస్తరిస్తా, రాహుల్ గాంధీ మోడీని దింపుతానే మాట్లాడలే. అందుకే వాళ్ళు కలిసిపోయారు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కీ రోల్లో ఉన్నాడు చంద్రబాబు ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో. వీళ్ళు ముగ్గురు కావాలి. కేజ్రీవాల్ను లిక్కర్ స్కామ్ అనే దానిలో బలి చేసేసిండ్రు.
రెండు మమతా బెనర్జీ రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మమతా బెనర్జీ టార్గెట్గా పనిచేస్తున్నారు వాళ్ళు. కేసీఆర్ గవర్నమెంట్ ఇక్కడ పోయింది, అప్పుడు కూడా బీజేపీ సహకారం చేసింది కాంగ్రెస్కు. రేవంత్ రెడ్డికి సపోర్ట్తోనే కేసీఆర్ ఓడిపోయాడు. మళ్ళీ వాళ్ళు గెలవద్దు, ఇప్పుడు జూబ్లీస్లో అదే జరిగింది, మళ్ళీ వాళ్ళు గెలవద్దు, వాళ్ళు నేస్తే బీజేపీ బతకదు కాబట్టి సపోర్ట్ చేసింది బీజేపీ. ఇది పైనుంచి ఉన్న స్కెచ్. దీనిలో బండి సంజయ్ కూడా పాత్రదారుడే, నాకు అనిపిస్తుంది. ఈ పొలిటికల్ సినారియోస్ చూస్తే అదే అనిపిస్తుంది. వీళ్ళంతా పాత్రదారులు, బీఆర్ఎస్ లేకుండా ఉండేందుకు వీళ్ళంతా పాత్రదారులు. సరే, బీఆర్ఎస్ విషయాన్ని పక్కన పెట్టడం కోసం ఇక్కడ ఏమైంది, రాహుల్ గాంధీ బీజేపీతో కొట్లాడితే ఈయన బీజేపీతో కలిసి అభ్యర్థిని గెలిచిండు. అక్కడ కాంగ్రెస్ ఎంఐఎంతో కొట్లాడుతుంటే ఇక్కడ ఎంఐఎంతో కలిసి ఇక్కడ గెలిచిండు. అసలు రాహుల్ గాంధీ ఓడిపోవాలని తెలంగాణ నుంచి కుట్ర జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ దానిలో ఉన్నాడు మనకు అర్థమవుతుంది కదా. రాహుల్ గాంధీ లైన్లో లేడు, వేరే లైన్లో ఉన్నాడు. అటు ఇటు మనకు అర్థమవుతున్న పాలిటిక్స్. ముస్లింల మీద కామెంట్లు చేసిండు. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, రకరకాలు. అంతకుముందు బీహారీల మీద చేసిన కామెంట్స్ కాంగ్రెస్కి యాంటీ అయినాయి. బీహార్లో ముస్లిం మీద చేసిన కామెంట్స్ చాలా ఓట్లను చీల్చింది, చాలా ఓట్లు పడకుండా పోయినాయి. ఒక్కొక్క ముస్లిం ఇక్కడ కూడా పడలే కదా. ముస్లిమ్స్ ఇక్కడ కూడా అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిన, ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్న, ఈయన టోపీ పెట్టుకొని తిరిగినా, ఏం తిరిగినా బండి సంజయ్ని వాడి మైనార్టీ ఓట్లు మొత్తం వన్ సైడ్ కాంగ్రెస్కే పడేటట్లు చేయాలని ప్లాన్ చేసిన ముస్లిమ్స్ హిందువుల కన్నా చైతన్యవంతంగా ఓట్లు వేసినారు. వాళ్ళకు బుర్కాలు ఇచ్చినా, ఖురాన్లు ఇచ్చినా, ఖురాన్ స్టాండ్లు ఇచ్చినా, తర్వాత అత్తర్లు ఇచ్చినా వాళ్ళ ఓట్లు వాళ్ళకి బుద్ధి ఉన్నోళ్ళకే వేసుకున్నారు. బీఆర్ఎస్కి వేసినారు, కాంగ్రెస్కి వేసినారు. లేకపోతే షేక్పేట్లో 43 ఓట్ల మెజార్టీ ఎందుకు వస్తుంది, 43 ఓట్ల లీడ్ ఎందుకు వస్తుంది కాంగ్రెస్కి? అందరూ అట్లే జరిగింది, అన్ని ప్లేస్లో అట్లే జరిగింది. ముస్లిమ్స్ అటు కరెక్ట్గా చేసారు, 50-50. అది ఫస్ట్ నుంచి అట్లే ఉన్నది, అట్లే చేసారు. కానీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అక్కడ పనిచేసినాయి. బీహార్లో ఈయన అంతకుముందు చేసిన కామెంట్స్ కూడా పనిచేసినాయి. అంటే రాహుల్ గాంధీని ఓడించాలని ఇక్కడ నుంచి స్కెచ్ ఏమని నడిచిందా? నేను ఎందుకు మాట్లాడుతున్నా ఈ విషయం అంటే, మీరు ఈ ఫోటోగ్రాఫ్ ఒకటి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఒక్క ఫోటోగ్రాఫ్ చూడండి మీరు. జూబ్లీహిల్స్లో గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ అప్పుడు వాళ్ళు అధికారికంగా పెట్టిన ఫోటో ఇది, వాళ్ళ ట్విట్టర్లో రకరకాలుగా. వీళ్ళ ముఖాలు అన్నీ ఎట్లున్నాయి, ఒరిజినల్ కాంగ్రెస్లో ముఖాలు ఎట్లున్నాయి అంటే బీహార్లో ఓడిపోయినాం అనే బాధ ఉంది. ఇక్కడ ఒక ఉప ఎన్నికతో వచ్చేది లేదు, పోయేది లేదు. కాంగ్రెస్ కొత్తగా వచ్చేది లేదు కాంగ్రెస్కి. కానీ మొత్తం ఆడు బీహార్లో మొత్తం దొబ్బింది. బీహార్లో ఓడంతోనే దేశమంతా కాంగ్రెస్ ఇంకా అయిపోయింది అన్న ఒక అది వచ్చింది. జనరల్ ఎలక్షన్ పెద్ద స్టేట్ అది. రాహుల్ గాంధీ ఫెయిల్ అయిపోయింది అనేది మొత్తం దేశమంతా తెలిసిపోయింది. ఈయన ఒక్కడే నవ్వుతాడు, ఆయన ఒక్కరు మాత్రమే నవ్వుతూ ఉన్నాడు తప్ప మిగతా వాళ్ళంతా ఆబ్సెంట్, మైండ్ ఆబ్సెంట్. అక్కడ బాడీ ప్రజెంట్ ఉంది వాళ్ళంతా డల్లుగా ఉన్నారు. మనం ఇట్లా అవుతుంది మన పార్టీ అని. రేవంత్ రెడ్డికి అదేం లేదు. రేవంత్ రెడ్డికి వాళ్ళు అసలు ఇదంతా 2 ఎలక్షన్స్ చూస్తే, రెండిట్లో జరిగిన వీళ్ళు మాట్లాడిన మాటలు, అక్కడ జరిగిన పరిణామాలు చూస్తే, మీకు తెలంగాణలో నేను సపోర్ట్ చేస్తాం, మీరు మాకు బీహార్లో సపోర్ట్ చేయండి అని బీజేపీ వాళ్ళు అడిగినట్టుగా కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, రేవంత్ రెడ్డి చర్య బీహార్లో తీవ్రమైన ఎఫెక్ట్ చూపించింది. డబ్బులు పంపే విషయంలోనూ బండి సంజయ్ ఈయనెవరు బట్టి విక్రమార్క ఇంట్లో ఈడీ రైట్స్ ఢిల్లీలో నోయిడాల ఐటీ రైట్స్ ఎన్ని డబ్బులు పట్టుకపోయారో, అసలు హైకమాండ్ పోయే డబ్బులు పోయినాయా లేదా, సేమ్ హర్యానా లాగా చేసిండ్రా, సంథింగ్ అక్కడ కూడా ఏదో జరిగిపోయింది. ఇక్కడ ఇట్లా జరిగింది. మోడీ ఒక కామెంట్ చేసిండు గెలిచిన తర్వాత ఢిల్లీలో మాట్లాడుకుంటా, త్వరలో కాంగ్రెస్లో చీలిక రాబోతుంది. ఆయన ఎవరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిండు? రేవంత్ రెడ్డి బీజేపీ అండర్లో ఉన్నాడు అనేది చాలాసార్లు బయటికి కనిపిస్తున్నది. ఒప్పుకోరు, బీజేపీ వాళ్ళు ఒప్పుకోరు, రేవంత్ రెడ్డి ఒప్పుకోడు. కానీ మొన్న ఎలక్షన్ చూసినా, రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్లో బీజేపీ వాళ్ళ సపోర్ట్ చూస్తున్నా, ఢిల్లీకి పోయిన ప్రతిసారి ఎవరిని బీజేపీ కేంద్ర పెద్దలను కలిసి వస్తుండడం, గడ్కరీనో లేకపోతే వాళ్ళ ప్రెసిడెంట్నో లేకపోతే అమిత్ షానో మోడీ గారినో ఎవరినో ఒకరిని కలిసి వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవుతున్న సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకొకరు డీకే శివకుమార్ చాలా క్లోజ్గా ఉంటున్నాడు. డీకే శివకుమార్ తెలియకుండా చాలాసార్లు కలుస్తున్నాడు. ఆయన ఒకసారి తెలిసి పోయి తర్వాత క్షమాపణ చెప్పిండు రాహుల్ గాంధీకి, కానీ తెలియకుండా చాలాసార్లు కాదు. డీకే శివకుమార్ను రేవంత్ రెడ్డిని దృష్టిలో పెట్టుకునే మాట్లాడిండా.
ఆయన చేసిన స్టేట్మెంట్ ఏంది? కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీగా ఆవిర్భవించింది, కాంగ్రెస్ అంటే ముస్లిం మావోయిస్ట్ పార్టీ, దీన్ని బేస్ చేసుకునే రాబోతుంది చీలిక అన్నాడు. అసలు ఎక్కడ చీలిక, ఏం చీలిక, ఏం జరుగుతుంది కాంగ్రెస్? రాహుల్ గాంధీ ఇదంతా గుర్తుపట్టనంత కాలం కాంగ్రెస్ ఇట్లే ఉంటుంది. అంటే కోవట్లను పెట్టుకొని కాంగ్రెస్, రాహుల్ గాంధీ అన్నాడు కోవట్లు ఉన్నారు కాంగ్రెస్లో అని. ఆ కోవట్లను పెట్టుకుంటే కాంగ్రెస్ ఇట్లే ఉంటుంది. ఇక తీస్తే ప్రమాదమనో, వేస్తే ప్రమాదమనో, లేకపోతే మాకు పైసలు వస్తున్నాయి ఈసారి సార్లే అంటే అక్కడ ఎట్లయిందో తర్వాత ఇక్కడ కూడా అట్లే అవుతుంది. దక్షిణ తెలంగాణలో, దక్షిణ భారతదేశంలో కూడా అట్లయితుంది. కర్ణాటకలో అట్లే అవుతుంది, తెలంగాణలో అట్లే అవుతుంది, ఇంకా ఎక్కడికన్నా కాంగ్రెస్ ఉన్న దగ్గర అట్లే అవుతుంది. ఎనీవే ఇవి చాలా ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్. చాలా ఈజీగా చెప్పే ప్రయత్నం చేసినా మీరు అర్థం చేసుకోండి. అన్ని డాట్స్ కలుపుకుంటూ పోతే ఇది చాలా పెద్ద పిక్చర్లా కనిపిస్తుంది. రాహుల్ గాంధీకి ఈ పిక్చర్లు ఏమి అర్థం కావు. రాహుల్ గాంధీ అలర్ట్ కాకపోతే చాలా దారుణమైన పరిణామాలు ఉండే అవకాశం ఉంది. బట్ ఇక్కడ నీకు నేను సాయం చేస్తా, నాకు నువ్వు సాయం చేయనే ఫార్ములా వర్కౌట్ అయినట్టు కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.